అలాగే ఇటీవల ఇండియాలో భారతదేశంలో 3 కొత్త రాజధానులు ఏర్పాటయ్యాయి. ఒకటి ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్ ఏర్పాటైంది. అలాగే గుజరాత్లో గాంధీనగర్ ఒకటి ఏర్పాటైంది. అలాగే మహారాష్ట్రలో నవీ ముంబైలో ఒక రాజధాని ఏర్పడింది. ఈ 3 రాజధానులు 10,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్యనే వాటి ఖర్చు అయింది. ఇది ఒకటి తీసుకోవాలి. రెండోది ఏంటంటే విదేశాల్లో ఏ రాజధానులు ఎక్కడెక్కడ కొత్త రాజధానులు ఉన్నాయని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే దాని మీద పరిశీలించింది. దానికి సంబంధించిన నిపుణులను పిలిచింది. ఆ డిజైన్లన్నింటినీ కూడా పరిశీలించింది. ఇండోనేషియాలో ఒక రాజధాని వచ్చింది, మలేషియాలో పుత్రజయలో ఒక రాజధాని వచ్చింది, నైజీరియాలో ఒక రాజధాని వచ్చింది. ఈ రాజధాని నిర్మాణాలు, అక్కడున్న పరిస్థితులు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అత్యధిక నైపుణ్యాలతో వీటిని రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉంది. దీని గురించే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలలు కంటోంది. నంబర్ 1 ఇది ఖర్చులు తగ్గించుకోవటం, నిధులు సమీకరించుకోవటం, ప్రణాళికాబద్ధంగా నిర్మించడం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఒత్తిడిని కానీ, ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలను కానీ చాలా సంయమనంతో, ధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అభివృద్ధి జరుగుతోంది అని ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించవు. ప్రతి విషయంలోనూ, ప్రతి అడుగులోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాయి. ఏ చర్య తీసుకున్నా విమర్శిస్తూనే ఉంటాయి. నిన్నగాక మనం చూసాము, టీసీఎస్కి భూమి ఇవ్వటం మీద కూడా వాళ్ళు విమర్శించారు, ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ టీసీఎస్ లాంటి ఒక ఉద్యోగ కల్పన సంస్థకి ఇవ్వటం వలన ఉద్యోగాలు వస్తాయి అనే ఒక స్పృహ లేకుండా పోయింది. సో అమరావతికి చాలా వరకు పారిశ్రామిక సంస్థలు రావాలి, ఉపాధి కల్పన సంస్థలు రావాలి. ఎప్పుడైతే ఉపాధి కల్పన సంస్థలు వస్తాయో, ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో జనం అక్కడికి వస్తారు. జనం అక్కడికి వచ్చినప్పుడు నివాసయోగ్యమైన ప్రదేశాలు పెరుగుతాయి. నివాసయోగ్యానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసుకోవాల్సి వస్తుంది. సో డెవలప్మెంట్ అనేది జనం రావడం వల్ల పెరుగుతుంది. సో మనీ అక్యూములేషన్ పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. సో రాష్ట్రంలో ఎలా అయితే గతంలో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్కి వచ్చారో, అలాగే ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల ప్రజలు అమరావతికి వచ్చినప్పుడే అమరావతి రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వేస్తున్న అంచనాలని అందుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అందరూ వచ్చినప్పుడే ఎకానమీ పెరుగుతుంది. సో ఎకానమీ పెరగటం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. దీనికి మళ్ళీ ముందే చెప్పుకున్నట్టు అక్టోబర్ 22న 2015లో మొదటిసారి శంకుస్థాపన చేసిన ప్రధాని మళ్ళీ వస్తున్నారు. ఈ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన చేస్తున్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన జరుగుతుందన్నట్టుగా ప్రకటనలు వస్తున్నాయి. దేశమంతా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, ఉద్రిక్త వాతావరణంలో ఆంధ్రప్రదేశ్కు వస్తున్న మోడీని ప్రభుత్వం ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి అవసరమైన అండదండలు అందించాలని పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి రాజధానిగా చూడాలని, సరికొత్త వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుంది, ప్రభుత్వాన్ని ఏ రకంగా మద్దతు ఇవ్వాలి అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక ఎప్పుడైతే పనులు ప్రారంభమవుతాయో ప్రైవేట్ పెట్టుబడిదారులు రంగంలోకి వస్తారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు రంగంలోకి వచ్చినప్పుడు పెట్టుబడులు పెరుగుతాయి, ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. సో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా రావాల్సి ఉంటుంది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా ప్రైవేట్ సంస్థలు వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో అభిమానం ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పుట్టి అమెరికా లాంటి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి, అమరావతికి రావాలి, అమరావతిలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనే కలలు సాకారమవుతాయి. ఇదంతా జరగటానికి ప్రతి ఒక్కరూ మన ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలని ఎలా అనుకుంటామో, అమరావతి రాజధాని కావాలని గత దశాబ్ద కాలంగా కళ్ళగంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు నెరవేరే సమయం ఆసనమైంది. దీన్ని మనందరం స్వాగతిద్దాం.